హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ కార్స్. యువర్ కార్ అనే ఆఫీస్ వచ్చేసి ప్రీ ఓన్డ్ కార్స్ అండి. టోటల్ మనం సెకండ్ హ్యాండ్ కార్స్ వెహికల్ సేల్ చేస్తాము. సో ప్రీవియస్గా ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్న డాక్టర్ కార్ వచ్చేసి మనకి ఇక్కడ షిఫ్ట్ చేసి అరౌండ్ 6 years కంప్లీట్ అవుతుంది. సో మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మాదాపూర్ 100 feet రోడ్లో ఎగ్జాక్ట్గా రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్గా ఉంటుంది. అంటే జస్ట్ మనకు మెట్రో దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మెట్రో దగ్గర నుంచి అయ్యప్ప సొసైటీకి వెళ్ళే రూట్లో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందండి. రైట్ సైడ్ వచ్చేసి రత్నదీప్ అనే సూపర్ మార్కెట్ ఉంటుంది. సో మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్ వెహికల్ సర్టిఫైడ్ కార్స్ మాత్రమే సేల్ చేస్తామండి. సర్టిఫైడ్ కార్స్ అంటే మీనింగ్స్ ఏంటంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్, ఇంజన్, డాక్యుమెంట్స్, పిల్లర్స్, యాప్రాన్లు, లెగ్స్ అంటే టోటల్ ఓవరాల్గా వెహికల్ సర్టిఫైడ్ కార్స్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే పార్క్ అండ్ సేల్ అనమాట. ఏదైనా వెహికల్ నచ్చింది అనుకోండి, మనం టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. మాది ఓన్లీ జస్ట్ కమిషన్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. 2.36 లక్షకి 2,360 రూపాయలు మాత్రమే కమిషన్ ఉంటుంది. సో మీ ఇక్కడ చూసుకుంటే మన దగ్గర అరౌండ్ 500 కార్స్ అంటే లైవ్ స్టాక్ వచ్చేసి ఎనీ టైం మనకు వచ్చేసి 400 నుంచి 500 కార్స్ అయితే యార్డ్లో అయితే స్టాక్ అయితే మెయింటైన్ చేస్తాము. ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ టైప్స్ కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అరౌండ్ 2 lakhs బడ్జెట్ నుండి అరౌండ్ 30 lakhs వరకు కూడా మనకు ప్రతి ఒక్క కారు ఇక్కడ అవైలబుల్లో అయితే ఉంటుంది. ఇవి చూసుకుంటే మన దగ్గర లర్నింగ్ పర్పస్కు అంటే 2 lakhs నుంచి 2,50,000 నుంచి అరౌండ్ మనకు సెడాన్ వెహికల్స్ కానీ, హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ కానీ, ఎంయూవీ వెహికల్స్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్లో కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఏ మోడల్స్ ఎంత ప్రైజ్లు ఉన్నాయి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళకు జెన్యున్గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకైతే నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఆ నెంబర్ కాల్ చేయండి. లేదంటే కన్నా నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో జస్ట్ మెసేజ్ అన్న చేయండి. తద్వారా మీకు మీరు ఇప్పుడు చూసే వీడియోలో ఏదైనా సరే వెహికల్ నచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు కాల్ అన్న చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి. ఎందుకంటే ఈ రోజున్న వెహికల్ రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు. డైలీ 20-30 కార్స్ మా దగ్గర ఎవ్రీడే స్టాక్ సేల్ అవుతూ ఉంటాయి. సో వీడియోలో ఏదైనా ఒక వెహికల్ పర్టికులర్గా మీకు నచ్చింది అంటే కన్నా మీరు కాల్ అన్న చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అన్న చేయండి. ఆ వెహికల్ అవైలబుల్ ఉందో లేదో చెప్తాను, దాని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏ మోడల్స్ ఏ ప్రైస్లో ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951115239 అండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ 9951115239 అండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. సో తక్కువ బడ్జెట్ నుంచి మనకు అరౌండ్ తక్కువ బడ్జెట్ నుంచి కూడా ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. లెట్స్ గో. తక్కువ బడ్జెట్లో నుంచి స్టార్టింగ్ అని చెప్పాను కదండి. ఇక్కడ చూసుకుంటే మనకు తక్కువ బడ్జెట్లోనే ఫీచర్స్ ఎక్కువ ఉన్న బండి అంటే మనకు అరౌండ్ 2,60,000 లేదా 2,70,000 ఈ బడ్జెట్లోనే మనకు ఆల్ ఫీచర్స్ కావాలి. మాకు అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి, ABS ఉండాలి, అలాయ్ వీల్స్ ఉండాలి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉండాలి. ఇవన్నీ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి 2010 మోడల్ i20 వెహికల్. 2010 మోడల్. అప్పట్లో ఇది వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్ అనమాట. సో టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మనకి ఇందులో ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ కానీ, ABS కానీ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అందులో ప్రైస్ కూడా అంటే అరౌండ్ మనకు 250 to 3 lakhs బిట్వీన్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫీచర్స్ కూడా బాగుంటాయి. లాంగ్ జర్నీ కూడా వెహికల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెహికల్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ కాబట్టి మనకు మోడల్ తక్కువైనప్పటికీ కూడా మనకి ఇంజన్ అయితే కన్నా మనకు పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇంజన్ సైడ్ చూసుకుంటే. ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా 2,70,000 లేదా 2,80,000, 2,70,000 లేదా 2,80,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్గా కస్టమర్ తోటి ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. సో యాక్చువల్గా నేనైతే ఏదైతే ప్రైస్ చెప్తున్నానో వెహికల్ ఆ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్గా దాదాపుగా ఎంతవరకు రావచ్చో నేను మ్యాక్సిమం మీకు ప్రైస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ విజిట్ అయితే ఒక 5,000, 10,000 తగ్గే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పే రేటుకు రావచ్చు, లేదంటే నేను చెప్పిన రేటుకు 10,000 కూడా ఎక్కువగా ఉండొచ్చు. సో సరేనా. ఎందుకంటే మీరు మళ్ళీ ఆన్లైన్లో చెప్పారు కదా, మళ్ళీ 10,000 ఎక్కువ చెప్తున్నారే అట్లా కూడా ఉంటుంది. ఎందుకంటే దాని మీద కోడింగ్ బేస్ చేసుకొని నేను అప్రాక్సిమేట్గా ఇప్పుడు నేను కోడింగ్ చెప్తే చాలా ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటారని చెప్పి ఉద్దేశంతో మ్యాక్సిమం ఎంతవరకు రావచ్చో నేను అప్రాక్సిమేట్గా మీకు ఫైనల్గా నేను చెప్తున్నాను అనమాట. సో మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఎలైట్ i20 వెహికల్ ఉందండి. 2015 మోడల్. అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2014 మోడల్ నుంచి అంటే 2009 నుంచి 2013 వరకు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. సో తర్వాత 2014 నుంచి 2020 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఇలా ఉంటుందండి. సో ఈ వెహికల్కి అయితే మార్కెట్లో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి. 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. డ్రైవ్ అయిన వచ్చేసి కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా 5 lakhs నుంచి 5,20,000, 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్ తోటి ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ ఎన్లైన్ వెహికల్ అండి. i20 ఎన్లైన్ వెహికల్. సో ఇది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీకు 2020 నుంచి 2020 డిసెంబర్ ఇయర్ ఎండింగ్ నుంచి మనకు ప్రజెంట్ మార్కెట్ షోరూంలో వచ్చేసి ఈ విధంగానే న్యూ షేప్ ఉంటుందన్నమాట.
సో దీనికి వెహికల్ వచ్చేసి డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 18,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇంకోటి ఏంటంటే ఆస్టా వేరియంట్. ఆస్టా అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ వెహికల్ ఆస్టా వెహికల్ 2021 మోడల్, 2021 మోడల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 18,000 మాత్రమే డ్రైవ్ అయింది. సో ఐఎంటీ వెహికల్ అండి. సో ఐఎంటీ అంటే కన్నా మనకు క్లచ్లెస్ అనమాట. క్లచ్ ఉండదు, గేర్స్ ఉంటాయి, బ్రేక్ ఉంటుంది, ఎక్సలేటర్ ఉంటుంది అనమాట. సో ఇదైతే మనకు అప్రాక్సిమేట్గా దాదాపుగా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 8,80,000 నుంచి 9 lakhs బడ్జెట్లో, 8,80,000 బడ్జెట్ నుంచి 9 లక్షల బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇది ప్రైస్ అయితే ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది వచ్చేసి న్యూ వెహికల్ ప్రైస్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మీకు 14,75,000 ఉందండి. అంటే 14,75,000 ఉంది. సో మనకి ఇది సెకండ్స్లోకి వచ్చేసి మనకు 5 lakhs, 5.5 lakh అయితే మనకు బెనిఫిట్ అయితే ఉందండి. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ ఎలైట్ i20 2018 మోడల్ అండి. ఇది 2018 మోడల్. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. స్పోర్ట్స్ అంటే ఇందులో మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషను. ఓన్లీ 41,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మనకు కస్టమర్తో అప్రాక్సిమేట్గా మాట్లాడుకుంటే 6,20,000 బడ్జెట్ నుంచి 6,50,000, 6,20,000 నుంచి 6,50,000 బిట్వీన్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 690 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. హుండై i20 వెహికల్ సార్, ఎలైట్ i20. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వచ్చేసి మనకు 18 to 20 దాకా మనం మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్టా వేరియంట్. ఆస్టా అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. మాన్యువల్ వెహికల్, డీజిల్ వెహికల్ సార్. వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుంది. ఇది మనకు ఇందులో ఆస్టా కాబట్టి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్ కానీ, పుష్ డాట్ బటన్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఈ వెహికల్లో. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5 lakhs రేంజ్ అండి. అంటే 4,80,000 నుంచి 5 lakhs, 4,80,000 బడ్జెట్ నుంచి 5 లక్షల బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండై శాంట్రో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు శాంట్రో న్యూ మోడల్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు మా దగ్గర. సో లైక్ మనకు హుండై గ్రాండ్ ఐటెన్ లాగా లుకింగ్ ఉంటుంది, అంత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. ఇది చూసుకుంటే మనకు డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 42,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇది ఓన్లీ 42,000 మాత్రమే తిరిగింది. ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 మోడల్, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే ఇది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. డ్రైవ్ అయిన కూడా లెస్ డ్రైవ్ అయిన వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మనకు దాదాపుగా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,40,000 లేదా 4,50,000, 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో రావచ్చు. హుండై గ్రాండ్ ఐటెన్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్టా అండి. ఆస్టా అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. అంటే చాలామంది కస్టమర్లు 3.5 to 4 lakhs బిట్వీన్లో గ్రాండ్ ఐటెన్ గురించి కూడా అడుగుతున్నారు. సో వాళ్ళకైతే ఈ వెహికల్స్ సెట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ఇయర్ 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్టా వేరియంట్. ఆస్టా అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ అనమాట. అలై వీల్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. మన కస్టమర్ తోటి డిస్కషన్ చేసుకుంటే 380, 390 అంటే 3,80,000 లేదా 3,90,000 బడ్జెట్లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చండి. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. సేమ్ అది ఇందాక 14 మోడల్ చెప్పాం కదా, సేమ్ అదే కలర్. 2015 మోడల్ అండి. ఇది అజురా గ్రే కలర్ అంటారు. ఇది వచ్చేసి 2015 మోడల్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆస్టా ఆప్షనల్ అండి. ఆస్టా ఆప్షనల్ అంటే ఏంటంటే ఆస్టాల్ వచ్చేసి ఆస్టా ఆప్షనల్ అండి. ఆస్టా ఆప్షనల్లో మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎందుకంటే 2016 మోడల్ తర్వాత ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి. 2016 మోడల్ లోపు అయితే ఆస్టా వెహికల్ కూడా ఎయిర్ బ్యాగ్స్ లేవు. ఓన్లీ ఆస్టా ఆప్షనల్లో మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి 2015 మోడల్ ఆస్టా ఆప్షనల్ కాబట్టి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మనం అప్రాక్సిమేట్గా మీరు చూడండి, వెహికల్ కూడా స్క్రాచ్లెస్ వెహికల్ ఉంది. మనకు టైర్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ 90% అది టైర్ లైఫ్ కూడా ఉంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి వెహికల్ ప్రైస్ మాట్లాడుకున్నప్పుడు. మీరు బయట అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు టైర్స్ అనేవి 0 ఉన్నప్పుడు మీరు అది కూడా మనము ఇన్వెస్ట్ చేయాలంటే అరౌండ్ 30 to 40,000 దాకా అప్రాక్సిమేట్గా అవుతుంది. సో అది కూడా మనము దృష్టిలో పెట్టుకొని మన ప్రైస్ డిస్కషన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇదైతే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,20,000 లేదా 4,30,000, 4,20,000 లేదా 4,30,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. హుండై i10 వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు 2,50,000 బడ్జెట్లో కూడా కార్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి కాల్ చేస్తున్నారు. సో అలాంటి వెహికల్కి అయితే i10 వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు మెయింటెనెన్స్ కూడా మన కంపారిటివ్లీ అంత హై అయితే ఏమి ఉండదు, నార్మల్ ఉంటుంది. జనరల్ సర్వీస్కి వెళ్ళారంటే 4,000 to 5,000 కంప్లీట్ అవుతుంది. చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఈ వెహికల్. సో ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేశారు. ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడలు. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ వెహికల్ సార్ ఇది.
ఇది మన కస్టమర్ తోటి మనం డిస్కషన్ చేసుకునేది ఎట్టుంటే కన్నా 2,50,000 లేదా 2,60,000 అంటే 2,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ప్రైస్ సెల్లర్తో మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయండి. నిస్సాన్ మైక్రా వెహికల్ సార్. నిస్సాన్ మైక్రాలో ఏంటంటే మనకు చాలా అడ్వాంటేజ్ అంటే కన్నా బాడీ బిల్ట్ ఇది స్ట్రాంగ్ ఉంటుంది. మనకు హైవేలో దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది సార్. వెహికల్ ఇంటీరియర్ కూడా డాష్ బోర్డ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. 2015 మోడల్ 2015 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డ్రైవెన్ వచ్చేసి 78,000 డ్రైవెన్ ఉంది. ఇది మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 3,50,000 నుంచి 3,70,000 అండి. 3,50,000 నుండి 3,70,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు వ్యాగనార్లో కూడా అడుగుతున్నారు. ఇది హైట్ పర్సన్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది వెహికల్. సో ఇంకోటి ఏంటంటే మైలేజ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడలు. ఇది వచ్చేసి మనకు ప్రైస్ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే కస్టమర్ కోట్ చేస్తున్నారు. 3,50,000 3,60,000 అని చెప్తున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 3 lakhs వరకు కూడా ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. 2014 మోడల్ మీరు మార్కెట్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకుంటే కనీసం 320 అయితే మీకు ఎక్కడ తక్కువ సేల్ చేయరు. మన దగ్గర అయితే 3 lakhs లేదంటే 2,90,000 లేదంటే 3 lakhs బడ్జెట్లో కూడా సెల్లర్తో ప్రైస్ మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. 2014 మోడల్ అండి. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. మార్కెట్లో అసలు డీజిల్ వెహికల్ చాలా టైట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ షోరూంలో బంద్ అయింది కాబట్టి సెకండ్స్లోకి వచ్చేసి డీజిల్కి చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. ఇది న్యూ షేప్ అండి, అంటే 2017 తర్వాత వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్. ప్రజెంట్ షోరూంలోకి వెళ్ళినా కూడా మనకు షేప్ అయితే ఇదే షేప్ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, వీడిఐ అండి. వీడిఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అయినప్పటికీ ఇందులో మనకు 2 air bags, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, ABS ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. డ్రైవెన్ కూడా ఓన్లీ 65,000 లేదా 70,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ కండిషన్ కూడా చాలా మైంట్ కండిషన్లో ఉందండి, చాలా బాగుంది వెహికల్. మీకు రేటు కూడా చాలా కస్టమర్ అయితే తక్కువనే, అంటే యాక్చువల్ కోడింగే తక్కువ. యాక్చువల్గా 680, 690 అయితే కోడ్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ అంటున్నారు. మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 6,35,000 అండి, 6,35,000 బడ్జెట్లో ఫైనల్గా మనం ఇప్పించే ప్రయత్నం చేస్తామండి. 2017 మోడల్ డీజిల్ వెహికల్ వీడిఐ 6,35,000 అనేది చాలా బెస్ట్ ప్రైస్ అండి. సార్ మీరు ఇంటీరియర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడ కూడా స్క్రాచ్లెస్ అండి. సీట్స్ కూడా చాలా నీట్గా వెల్ మెయింటైన్ వెహికల్ ఉంది. స్టీరింగ్ వచ్చేసి మనకు ఇందులో ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయండి. సెంటర్ లాకింగ్ ఉంటుంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఫ్రంట్ 2 air bags వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో వస్తుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి. మనం ఫోన్ కూడా బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సీట్స్ కూడా చాలా నీట్గా వెల్ మెయింటైన్ వెహికల్ ఉందండి. ఇది మారుతి షిఫ్ట్ డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో. సో మన దగ్గర అయితే ఒక 3-4 కార్స్ అయితే ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్. వీడిఐ అంటే మనకు డీజిల్ వెహికల్ వస్తుంది, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఇది డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్రైవెన్ కూడా లెస్ డ్రైవెన్ వెహికల్ అండి, ఓన్లీ 53,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా నీట్గా వెల్ మెయింటైన్ వెహికల్ అండి. టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ 90% టైర్ లైఫ్ కూడా ఉంది, MRF టైర్స్ ఉన్నాయి. ఇది మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5,30,000 నుంచి 5,50,000 బడ్జెట్లో మనం కస్టమర్తో ఫైనల్గా అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది వచ్చేసి వేరియంట్ వచ్చేసి ZXi అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. పెట్రోల్ ప్లస్ CNG రెండు ఉన్నాయన్నమాట. పెట్రోల్ ఉంది, CNG కూడా ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, సో గేర్లెస్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇది క్లచ్లెస్ ఉంటుంది. ఓన్లీ గేర్లు అయితే కానీ జస్ట్ 4Dలో మనం డ్రైవ్ మోడ్లో పెట్టేసి కానీ మనకు డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్. ఇది మారుతి డిజైర్ వెహికల్లో ఆటోమేటిక్ చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో. ఇక్కడ మన దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే 3 కార్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2022 మోడల్, 2022 మోడల్ ZXi టాప్ ఎండ్ వెహికల్. పెట్రోల్ ప్లస్ CNG రెండు ఉన్నాయి. ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. కస్టమర్తో మాట్లాడుకుంటే 8 lakhs నుంచి 8,20,000, 8 లక్షల నుండి 8,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. చాలామంది సెడాన్లో మనకు స్కోడా ఏంటంటే మనకు చాలామంది అనుకుంటారు కానీ మైలేజ్లో చాలా బాగా ఇస్తాయండి స్కోడా వెహికల్స్. మైలేజ్ చాలా బాగుంటుంది, సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా 2017 అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి యాంబియంట్ వేరియంట్ అనమాట. సో డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి, ఓన్లీ 34,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే కన్నా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది 6,50,000 లేదా 6,50,000 నుంచి 6,70,000, 6,50,000 నుండి 6,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండై ఎలైట్ i20 సార్. ఇయర్ వచ్చేసి 2015 మోడల్, 2015 మోడలు. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి. ఆస్ట్రా అంటే మన టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ప్రజెంట్ డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో.
సో మన దగ్గర అయితే i20లో అయితే దాదాపు ఒక 5 కార్స్ అయితే డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2015 మోడల్ ఆస్ట్రా టాప్ ఎండ్ డీజిల్ వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5,80,000 లేదా 5,90,000 5,80,000 లేదా 5,90,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ప్రైస్ మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. టొయోటా ఇథియోస్ వెహికల్ సార్. చాలామంది ఇథియోస్ వెహికల్ మనకు జీడీ వెహికల్స్ కానీ లివా వెహికల్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఇథియోస్లో ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఇంజన్ అండ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 5 lakhs కూడా మనకు కరెక్ట్ టైం టు టైం సర్వీస్ చేసుకుంటే 5 to 6 lakhs కూడా మనకు రన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మైలేజ్ కూడా మనం 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి. 2011 మోడల్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్. 2012లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. ఇది వచ్చేసి వెహికల్ కూడా చాలా ఓన్లీ 90,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుంది. ఇది మనం కస్టమర్తో దగ్గర మాట్లాడుకుంటే ఫైనల్గా 3 lakhs లేదా 3,10,000 3 లక్షల నుండి 3,10,000 బడ్జెట్లో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ 2011 అయినప్పటికీ మనకి ఇందులో మనకు సేఫ్టీగా 2 air bags అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో 3 lakhs వరకు మన కస్టమర్తో ఫైనల్గా డిస్కషన్ చేయొచ్చండి. నిసాన్ టెరానా వెహికల్ సార్. ఈ వెహికల్ అయితే కన్నా మనకు మార్కెట్లో చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఎందుకంటే మనకు సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది వెహికల్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కంపారిటివ్లీ అంటే వేరే వెహికల్లతో ఎస్యూవీ మోడల్స్లో కంపేర్ చేసుకుంటే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్. డ్రైవింగ్ కూడా ఓన్లీ 90,000 మాత్రమే డ్రైవ్ అయింది ఇది వెహికల్. చూసుకుంటే మనకు ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్ డీజిల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనము ఒకసారి మనం కస్టమర్ తోటి మనం ప్రైస్ కింద మా డిస్కషన్ చేసుకునేటట్టుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా ఇందులో మనకు 2 air bags ఉంటాయి, అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి వెహికల్కు. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5,20,000 నుంచి 5,50,000 అండి. 5,20,000 నుండి 5,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ టెరానా వెహికల్ ఎక్స్వీ అండి. ఎక్స్వీ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ అండి. ఇందులో మనకు టచ్ స్క్రీన్, 2 air bags, అలాయ్ వీల్స్ ఈ ఫీచర్లు అయితే అవైలబుల్ ఉంటాయండి. సో మనకు రేట్ కూడా 520 నుంచి 550 మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. చాలామంది కస్టమర్లు ఎర్టిగాలో అరౌండ్ 550 నుంచి 6 lakhs బడ్జెట్లో డిస్ట్రిక్ట్ కస్టమర్స్ అయితేనేమి చాలామంది చేస్తున్నారు కాల్స్. సో వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫ్యామిలీకి ఎప్పుడో సరే అంటే వీక్లీకి వన్స్ అదే మంత్లీకి ట్వైస్ థ్రైస్ తీసే వాళ్ళకైతే మనకు ఎర్టిగా పెట్రోల్ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదైతే పెట్రోల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ కూడా మన దగ్గర 12 మోడల్ వైట్ కలర్లో అవైలబుల్ ఉందండి. సో ఇది వచ్చేసి ZXi టాప్ ఎండ్ వెహికల్ 2012 మోడల్ 2012 మోడల్ పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ZXi కాబట్టి ఇందులో ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో ఈ ఫీచర్స్ అయితే ఆల్ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది మనకు కూడా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్ అంటే 5,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. అంటే 550 నుంచి 570 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. వోక్స్ వ్యాగన్ వెంటో వెహికల్ సార్. 2013 మోడల్ 2013 మోడల్ డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో మీకు వెంటోలో చూసుకుంటే. సో మన దగ్గర అయితే 2013 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్ డీజిల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఓన్లీ 93,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ఇందులో వచ్చేసి మనకు ఫీచర్స్ వచ్చేసి ఇందులో 2 air bags ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది. ఇవన్నీ ఫీచర్ అయితే అవైలబుల్ ఉంటాయి. మళ్ళీ చెప్పుకోదగ్గ ఏంటంటే కన్నా మనకు సేఫ్టీ వైజ్గా వెహికల్ 5 star రేటింగ్ ఉంటుందండి. మన సేఫ్టీ వైజ్గా వెహికల్ అయితే చాలా బాగుంటుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే దీని పర్ఫార్మెన్స్ హైవేలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,20,000 అండి, 4,20,000 బడ్జెట్లో మనం మాట్లాడచ్చు. 4,10,000 నుండి 4,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. మారుతి బాలినో వెహికల్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 76,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఆల్ఫా వేరియంట్ అండి. ఆల్ఫా అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్రజెంట్ ట్రాఫిక్లో వచ్చేసి ట్రాఫిక్ ఎక్కువైంది, డ్రైవింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి చాలామంది ఆటోమేటిక్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో బాలినో ఆటోమేటిక్ చాలా బాగుంటుందండి వెహికల్ కూడా. ఇది వచ్చేసి మన కస్టమర్ ఇది అప్రాక్సిమేట్గా అంటే సెల్లర్ తోటి మాట్లాడుకుంటే టాప్ మోడల్ ఫీచర్ అనమాట. ఆల్ఫా టాప్ ఎండ్ వెహికల్. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా మీకు 6,80,000 670 లేదా 680 6,70,000 లేదా 6,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ఇక్కడ ఇంకో వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ బాలినో వెహికల్ 2018 మోడల్ అండి. 2018 మోడల్ ఇది కూడా సేమ్ అంతే, ఆల్ఫా వేరియంట్ అండి, టాప్ మోడల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది కూడా మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 6,70,000 ఆ రేంజ్లో మాట్లాడచ్చు అండి. 6,70,000 లేదా 6,80,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో అయితే మనం ప్రైస్ మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి స్విఫ్ట్ వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2016 మోడల్ 2016 మోడల్.
ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్ అంటే పెట్రోల్ వెహికల్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు పెట్రోల్ వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుందండి. పెట్రోల్ వచ్చేసి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మనకు వచ్చేసి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, ఇన్బుల్ట్ స్టీరియో ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి వెహికల్ చాలా నీట్ కండిషన్లో వెల్ మెయింటైన్డ్ వెహికల్, గ్రే కలర్లో ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మనము 2016 మోడల్ విఎక్స్ఐ కాబట్టి అప్రాక్సిమేట్గా 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడే అవకాశాలు అయితే ఉంది. 4,50,000 నుంచి 4,70,000 బడ్జెట్లో మనం సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. వోక్స్వ్యాగన్ వెంటో వెహికల్ సార్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్. ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆర్మీ యూజ్డ్ వెహికల్ లా ఉంది. మనకు వచ్చేసి పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,20,000, 5 లక్షల నుండి 5,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్ మాన్యువల్ అయితే అరౌండ్ 450, 470 ఆ రేంజ్లో ఉండొచ్చు. బట్ ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి అప్రాక్సిమేట్గా 5 lakhs నుంచి 5,20,000 బడ్జెట్లో ఉండొచ్చండి. హుండై వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్, టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో డీజిల్ అనేటివి మనకు సెడాన్లో కానీ హ్యాచ్ బ్యాక్లో కానీ ప్రజెంట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఏంటంటే మనకు డీజిల్ వచ్చేసి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, 18 to 20 దాకా మైలేజ్, 18 దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎస్ఎక్స్ కాబట్టి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి వెహికల్కు. ఇది వచ్చేసి మనకు ప్రైస్ కూడా తక్కువ. ఇది యాక్చువల్గా మనకు అప్రాక్సిమేట్గా 5,20,000 లేదా 5,30,000, 5,20,000 లేదా 5,30,000 బడ్జెట్లు కూడా మన కస్టమర్తో ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే 590 అయితే కోట్ చేస్తున్నారు. ఇది 520 నుంచి 550 మధ్యలో ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే ఫోర్డ్ ఆస్పైర్ వెహికల్ అండి. ఈ వెహికల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కన్నా మనకు మైలేజ్ చాలా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది, అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. సేఫ్టీ వైజ్గా ఫోర్డ్ వెహికల్ చాలా బాగుంటుందండి. ఇందులో ఏసీ కూడా ఎక్సలెంట్, ఏసీ రిపేర్స్ అనేవి కూడా రావు. ఏసీ కూడా మనకు చాలా ఫ్లూయెన్సీగా ఉంటుందన్నమాట ఇందులో. ఇది వచ్చేసి మనకు 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి. టైటానియం అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్. ఇది మనము కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 నుంచి 5 lakhs బిట్వీన్లో మేబీ ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్, అరౌండ్ 4,70,000, 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండై వర్నా ఫ్లూయిడిక్స్ సార్, వర్నా ఫ్లూయిడిక్స్ వచ్చేసి మనం రావడం ఇయర్ వచ్చేసి 2011 నుంచి వచ్చాయన్నమాట. 2011 నుంచి 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్, ఈ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అంతా సేమ్ కూడా. సో అంతకుముందు 2010-9 వచ్చేసి ఓల్డ్ షేప్ ఉంటుంది, 11లోనే మాత్రమే చేంజ్ అయిందనమాట. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, 2011 మోడల్ డీజిల్ వెహికల్. సో మైలేజ్ కూడా మనం 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జర లుకింగ్ కూడా వెహికల్ చాలా బాగుంటుంది, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, లాంగ్ జర్నీకి అయితే చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చేసి మనకు తక్కువ ప్రైస్ అండి, అరౌండ్ మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో డిస్కషన్ చేయొచ్చండి. 3,90,000 అయితే ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మనం కనుక కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 330 కానీ, లేదంటే 3,40,000, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చు. సో ఈ బడ్జెట్లో మనం వేరే వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫీచర్స్ అయితే రావండి. ఎందుకంటే మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ ఇవన్నీ ఫీచర్స్ అయితే వేరే వెహికల్స్లో అవైలబుల్ ఉండవు. సో మనకైతే తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. వోక్స్వ్యాగన్ వెంటో వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 97,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కూడా కండిషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. డీజిల్ కాబట్టి మనకు 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సేఫ్టీ వైజ్గా కూడా వెహికల్ చాలా బాగుంటుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది వెహికల్కు. మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే మనకు జస్ట్ ఇది వైబ్రేషన్ కూడా ఉండదు ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేస్తూ ఉంటే. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,70,000 లేదా 4,80,000, 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. అప్రాక్సిమేట్గా ఆ ప్రైస్ కూడా వచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాము. 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడతాం. హుండై వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్, న్యూ షేప్ అనమాట. ఇది 2018 నుంచి 2017 ఇయర్ ఎండింగ్ నుంచి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా వచ్చింది. సో ఇది వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ అండి. ఎస్ఎక్స్ అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ వెహికల్, పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అండి. డ్రైవర్ వచ్చేసి 90,000 డ్రైవ్ ఉంది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. బ్లాక్ కలర్ అనేది చాలా అఫిషియల్గా ఉంటుంది లుకింగ్ కూడా. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా
7 lakhs నుంచి 7,50,000 7 లక్షల నుండి 7,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం సార్. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి కంఫర్ట్ లైన్ అంటే మనం మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇప్పుడు వెహికల్ కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ కూడా. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు టైర్స్ కూడా చూసుకుంటే బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఆల్మోస్ట్ 85%, 90% అది టైర్ లైఫ్ కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 4,10,000 లేదా 4,20,000 4,10,000 నుండి 4,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ఫైనల్గా ప్రైస్ అయితే మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ 4,10,000 లేదా 4,20,000లో కూడా ఫైనల్ చేస్తాం మేము.